మేలు చేస్తాడు. హిజ్కియా కన్నీళ్లు విడుచుట, హిజ్కియా ప్రార్థన చేయుట, హిజ్కియా గోడ తట్టు తిరిగి దేవుని వేడుకొనుట, ఆ తక్షణమే దేవుడు ప్రార్థన ఆలకించి యెషయా ప్రవక్తను పంపడానికి గల కారణం ఏంటంటే నీతిగా బ్రతికాడు కనుకనే విత్ ఇన్ సెకండ్స్లో ఏమండి స్పీడ్ పోస్ట్ కంటే ఫాస్ట్ వెళ్ళిపోయింది ప్రార్థన. ఎంత ఫాస్ట్ పోయింది చెప్పండి. మనం పోస్ట్ చేయాలంటే 2 రకాలు ఉంటాయి, స్పీడ్ పోస్టు, ఇంకా చాలా రకాలు ఉంటాయి, రిజిస్టర్ పోస్ట్ అన్నీ ఉంటాయి అనుకోండి. అందులో ప్రాముఖ్యమైనది ఏంటిది? స్పీడ్ పోస్టు. ఏ పోస్టు అంటే తొందరగా చేరుతుంది అనమాట వాళ్ళకి. కానీ హిజ్కియా చేసిన ప్రార్థన స్పీడ్ పోస్ట్ కూడా కాదు అది. అది నాకు తెలిసి ఇంకా చాలా వేగవంతమైనటువంటి, అంత స్పీడ్గా దేవుని సన్నిధికి పోవటం, వెంటనే మళ్ళీ ఏమొచ్చింది? జవాబు వచ్చింది. చెప్పాలి ఏమొచ్చింది? వెంటనే సమాధానం వచ్చింది. కాబట్టి పిల్లరా, మనం చేసే ప్రార్థనకి జవాబు పొందుకోవాలి అని అంటే మొట్టమొదట మనము నీతిగా బ్రతకాలి. కాబట్టి పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడే మనతో మాట్లాడినటువంటి మాట, హిజ్కియా ప్రార్థన దేవుడు వినడానికి గల కారణం, ఇవన్నీ చదువుకున్న వాక్య లేఖన భాగం అన్నిటిలో కూడా నీతి. పౌలు నీతిగా ఉన్నాడు, ఏమండి? ఇంకెవరు? పేతురు నీతిగా ఉన్నాడు, హిజ్కియా నీతిగా ఉన్నాడు. అందుకే వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం చేశాడు? అనేకమైన ఆపదలు వచ్చినాయి వాళ్ళకి. నీతిగా బ్రతుకుతున్నా వాళ్ళ చుట్టూ ఆపదలన్నీ వలల్లుకున్నట్టుగా అల్లుకున్నాయి. కానీ దేవుడే